హాయ్ అండి. హలో, వెల్కమ్ టు నడుపున స్మార్ట్ హోమ్. చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను. ఆ వీడియోస్ చూసినప్పుడు కింద పెడుతూ ఉంటున్నారు కామెంట్స్లోనే ఏమనంటే వెయిట్ లాస్ అవ్వాలండి, మాకు కూడా మేము ఎక్కువ ఫీజెస్ చెల్లించుకుని ఎవరి దగ్గర ట్రైన్ అప్ అవ్వలేము, కాబట్టి మాకు ఏమన్నా వెయిట్ లాస్ ఇవి చెప్పండి అని చెప్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళని బేస్ చేసుకొని నేను ఈ వీడియోస్ అనేవి పెడదామని అనుకుంటున్నాను. ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దామని యాక్చువల్గా నేను డైట్ స్టార్ట్ చేసి ఒక 4 days నుంచి స్టార్ట్ చేశాను. నాకే చాలా రిజల్ట్ వచ్చింది. అందుకోసమని చెప్పేసి ఈ రెసిపీస్ అనేది నేను పోస్ట్ చేస్తున్నానండి. ఇందులో ఏంటంటే నేను మెయిన్గా తీసుకున్నది ఆనియన్స్, తర్వాత ఉల్లిపాయలు, కీర, క్యారెట్ తురుము తీసుకున్నానండి. 3 ఇంగ్రీడియంట్సే తీసుకున్నాను. ఇది ఎవరికైనా అవైలబిలిటీ ఉండే ఇంగ్రీడియంట్సే. అలాగే ఎవరైనా సరే దీన్ని ఈజీగా మనకి మార్కెట్స్లో దొరికే ఇంగ్రీడియంట్సే కాబట్టి ఇలాంటివి చెప్దామని అనుకుంటున్నాను. అలాగే పెరుగు అండి. పెరుగు అనేది కంపల్సరీ అంటే డైలీ మనం ఎంత క్వాంటిటీ అనేది మిల్క్ కానీ పాల రూపంలో కానీ పెరుగు రూపంలో కానీ ఖచ్చితంగా తీసుకోవాలి. అందుకోసమని నేను పెరుగు యూస్ చేస్తున్నాను. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మెయిన్ యూస్ చేయాల్సింది సి విటమిన్ ఉండాలి. కాబట్టి లెమన్ ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తుంది. అందుకని జస్ట్ వేసామా మన నాలుగుకి టేస్ట్ తెలిసిందా అనేటట్లుగానే వేసుకోండి. లైట్గా పెప్పర్, లైట్గా చాలా అంటే చాలా లైట్గా సాల్ట్ వేసుకొని మనం బాగా స్పూన్తో కలిపేసేసి దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్లా కూడా తినొచ్చు. అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఈవినింగ్ 6 లోపు మీ మీల్స్ కంప్లీట్ చేసేయండి. నేనైతే ఒక 4 days నుంచి ఈవినింగ్ 6 లోపు ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటున్నాను. ఆ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ ఏం డ్రాప్ అవ్వలేదు. వెయిట్ లాస్ అవ్వాలి అంటే ముందు మన స్టమక్ ఎంత ఖాళీగా ఉంటే అంత త్వరగా మనం వెయిట్ లాస్ అవుతాం. అలాగని ఒకటే ఫాస్టింగ్ చేయలేం కాబట్టి మినిమం ఒక 12 to 14 hours మన స్టమక్ ఖాళీగా ఉంటే, అంటే ఈవినింగ్ 6 to మార్నింగ్ 8 వరకు ఖాళీగా ఉంటే సరిపోతుంది. కాబట్టి 6 లోపు మీకు డిన్నర్ కంప్లీట్ అయితే కనుక వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి బాగా అంటే మంచి రిజల్ట్ చాలా త్వరగానే మనం చూడొచ్చు. అలాగే ఇలాగ మనం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. మధ్యాహ్నం సింపుల్గా ఉండే ఫుడ్ తీసుకోవాలండి. కార్బోహైడ్రేట్స్ వీలున్నంత తక్కువ తీసుకోవాలి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు. అంటే పిండి పదార్థాలు అనేవి వీలున్నంత తక్కువ తీసుకోవాలి. అలాగే మనం ఈ వెయిట్ లాస్ రెసిపీస్ జర్నీలో ఇది గనక మీరు ట్రై చేసి చూడండి. చూస్తే కంపల్సరీ ఇది మీకు కూడా యూజ్ అవుతుంది. ఎక్కడ ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవ్వవు, అలాగే ఎక్కడ కూడా నీరసం అనేది ఉండదు. నా ఛానల్ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఫస్ట్ వీడియో పెడుతున్నాను వెయిట్ లాస్లో, కాబట్టి కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి.